చెప్పాలి సార్ నువ్వు మండలం వేసినావు, మేము అర్ధమండలం వేసినాం. మాకు అర్ధమండలం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి 15 days కూడా మాకు చెప్పలేను ఏది పాదయాత్ర పోతున్నాను నేను అని చెప్పి. ఎందుకు సార్ డిసిషన్ తీసుకున్నాను? అనుకున్న పని అయితే ఓకే. ఇప్పుడు అంటే మన మద్దతు నుంచి అయితే నేను ఒక 20 years నుంచి నాకు ఐడియా ఉంది. ఎవరైతే పోవచ్చు నాకైతే తెలిసి ఈ మధ్య అయితే పోలేదు, కానీ కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఒక్కరే పోతున్నావా, మన పక్కంటే వాళ్ళ విలేజ్ ద్వారా మన యాడ్ అవుతురా, నువ్వు ఒక్కరు ఎట్లా పోతున్నావు, నీకు అంత ధైర్యం ఎక్కడి? మన పక్కంటే నియర్ బై విలేజ్ కాబట్టి వాళ్ళ పరిచయమా లేకపోతే నువ్వు అడిగిన వాళ్ళని? మాకు సామాన్ అడిగితే మా సామాన్ పోతున్నట్టే పోయొచ్చు. ఇప్పుడు నైట్లో నడుస్తున్నారా, మార్నింగ్ నడుస్తారా, లేకపోతే ఎండ తెలియదు? ఓకే, నేను అనేది ఏంటంటే పొద్దుంతా నువ్వు పోతావు కదా, ఫుల్ ఎండ కొడుతుంది, కాళ్ళు మరి కాలుతాయి, ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా తీసుకుంటావా? అంజన మీద భారం వేసి పోవడం మీద సరే. కాబట్టి నైట్లో పోతే ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఒక లైట్ లాంటివి మనం కొనుక్కొని పెట్టుకుంటామని. నైట్లో పోతుంటే బస్సులు కూడా వస్తాయి కదా సార్. అంటే ఇంటర్వ్యూ తీసినప్పుడు కోపడతా, నార్మల్ టైం ఇట్లా కోపమే ఉంటుందా? సరే ఓకే, కూల్ కూల్. అంటే నీ వాయిస్ ఎంత, దాంట్లో ప్రేమ కూడా ఉంది, చాలా మంచి ప్రేమ ఉంది. కానీ ఇన్ని రోజులు మేము 50 మందిలా నువ్వు పోతున్నావు అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే పోవడం గర్వంగా ఉంది, కాకపోతే నువ్వు పోతున్నావు అని మాకు సేవ చేస్తుంది, మామూలు సేవ కాదు అది. పొద్దున పాలు, మధ్యాహ్నం దీక్ష కానీ అంతా నువ్వు పోవడం మాకు చాలా హెల్తీగా అనిపిస్తుంది అన్నమాట. సో దానికోసం కొద్దిగా బాధ అనిపించి మేము ఇవన్నీ అడగడం జరుగుతుంది. మంచిగా పోయి మంచిగా వచ్చేసి మహేష్ అని కూడా నువ్వు ముచ్చట్లు చెప్తాడు, చెప్పండి. చేపట్టి దాకా 3 kilometers మీ దగ్గర పాదయాత్ర వచ్చి 50 మందిని కలిసి చేపట్టి నుంచి పంపిస్తాం. ఇంకేమన్నా ప్రాబ్లం వస్తే కూడా మాకు ఫోన్ చేసి మేము కార్ తీసుకోవాలి. అట్లా కానీ ఘన విజయవంతంగా మంచి సక్సెస్ఫుల్గా జై బోలో పవన్ సుధ హనుమాన్కి జై హనుమాన్, జై శ్రీరామ్. పాదయాత్రకు బయలుదేరడానికి సిద్ధమవుతుండే మన జయపాల్ స్వామిని సిద్ధం చేయడానికి మన పంతుల స్వామి వచ్చాడు. పంతుల స్వామి గారు మన ఊరు నుంచి ఫస్ట్ టైం ఒక స్వామి పోతున్నాడు. అంటే మేము తెలిసేకాడికి అయితే 1,000 నుంచి చూడలేదు. ఈసారి మీ చేతుల మీదుగా పోతుంది, మీరు పూజ చేసి మంచి ఆశీర్వాదం ఇచ్చి పంపిద్దాం. మంచిగా అందరూ కూడా స్వాములు ఆయనకు సహకరిస్తూ ఆయనతో పాటుగా చేపర్తి వరకు అందరూ స్వాములు ఆయనతో పాటు వెళ్ళి ఆయన అక్కడి నుంచి సాగంపుదాం. చేపర్తి దాకా పాదయాత్ర చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. పంతుల స్వామితో సహా కలిసి నేను కూడా బస్ స్టాండ్ వరకు రాను. अस्माकं सह कुटुम्बाय क्षेमस्थैर्यवीर्यविजयाभयादुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अद्य दिने श्री आंजनेय स्वामिनः विरमण पूजाङ्गत्वेन पूजाख्यं कर्म करिष्ये अकर्षम् नमो ब्रह्मणे नमः पुष्पमालिकायां समर्पयामि। आंजनेय भगवान की जय, भगवान की जय, पवन सुत हनुमान की जय, सीता माता की जय। సంకట విమోచన హనుమాన్ దేవాలయం ఎటువంటి సంకటాలు రాకుండా మంచిగా కొండగట్టు వరకు చేరేటట్టుగా కూడా స్వామికి దండం పెట్టు. అట్లే శ్రీరామ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం లక్ష్మణ జయ లక్ష్మణ జయ జయ లక్ష్మణ ఓం లక్ష్మణ జయ లక్ష్మణ జయ జయ లక్ష్మణ జయ బోలో హనుమాన్ కి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి
ఆకాశస్వామి తీసుకో. ఆకాశస్వామి అదేనా మీరు వెళ్ళిపోరు ఇంకా బండి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి 1 అవర్ అవుతుంది. ఊరు మొత్తం పాదయాత్ర అయిపోయింది. ఇక చేబర్తికి అంటే మా ఊరు నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ కూడా మొత్తం పాదయాత్రలో వెళ్తాం. వెళ్ళి ఈ సామ్ని మేము బస్ ఎక్కించి తర్వాతనే మళ్ళీ మేము రివర్స్ ఇంకొక 1.5 కిలోమీటర్ నడవాలి. ఆల్రెడీ వచ్చేసినాం ఊరు దగ్గరికి. మొత్తం ఇక నడుచుకుంటూనే వెళ్తున్నాం అందరం పాదయాత్రనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో రాజా రామచంద్ర భగవాన్ కి జై హింద్. ఫైనల్లీ రీచ్ అయినాం ఇప్పుడే. పాదయాత్ర అనుకుంటామో అక్కడికి వచ్చేసాం. చేబర్తి అనే విలేజ్ వచ్చింది. వెళ్ళడం జరుగుతుంది అంతే. ఇక్కడ నుండి స్వామి కొండగట్టి నాన్ స్టాప్ వెళ్ళిపోతాడు ఈవినింగ్. జై శ్రీరామ్. మనకి స్వాములతో వచ్చాం, భారీ ఎత్తున వచ్చినాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే ఈ స్వామికి అప్పయ్యేసినాం మేము మా స్వామిని. మేము పోగానే రెడీగా ఉంటారేమో పాదయాత్ర చేయడానికి అని అనుకున్నాం. కానీ అడిగి పోయిన తర్వాత భిక్ష చేసుకున్న తర్వాత వెళ్దామని చెప్పేసి ఆ చేబర్తి స్వాములు అన్నారు. సో దానివల్ల మేము ఆగిపోయినాం. అంటే మేము రిటర్న్ వచ్చేసినాం. జయపాల్ స్వామిని అక్కడ అప్పయ్యేసినాం. పాదయాత్ర మేము 5 కిలోమీటర్స్ వేసినాం మర్కూక్ నుంచి, మా విలేజ్ నుంచి. ఆ విలేజ్లో జయపాల్ స్వామిని అప్పయ్యేసి ఇక సాయంత్రం ఈ స్వామి ఏమంటున్నంటే ఈవినింగ్ నేను 4 గంటలకు మేము బయలుదేరుతామని చెప్పేసి వాళ్ళ స్వామి మా స్వామి ఇద్దరు కలిసి వెళ్తారంటే పక్కుండి విలేజ్ నుంచి ఇంకొక స్వామి వస్తున్నాడు. మొత్తం ఒక 5 మెంబర్స్ వరకు వెళ్తున్నారు పక్కుండి విలేజెస్ వాళ్ళందరూ. ఇదనమాట.